అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఆమోదం తెలిపింది. ఇక్కడ ఏంటంటే 1999 2000 నుంచి కూడా ఈ ఏదైతే వినికిడి లోపం ఉందో వాళ్ళు 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్లో. కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా కోర్సు కాలేజీ ఏమీ లేకపోవటం, ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే హామీ ఇవ్వటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే 100% ఉత్తీర్ణత ప్రతి సంవత్సరం 450 మంది వరకు పాస్ అవుతూ ఉన్నారు. ఇది 100% రిజల్ట్తో. సో అటువంటి వాళ్ళకి ఉపయోగంగా ఉండే విధంగా మరి ఈ కోర్సెస్ చదివితే వారికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. వినికిడి లోపం ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటాం మూలంగా వాళ్ళకి మంచి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. బాపట్ల స్టేట్ వైడ్గా అయితే కాలేజీ బాపట్ల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965కు సవరణ జరిగే వరకు శ్రీకాకుళంలోని ఎల్పీ నెంబర్ 38/82Aలో 333.3 చదరపు గజాల మున్సిపల్ ఖాళీ స్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం శాఖ లీజు ప్రాతిపదికన కొనసాగేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ సంస్థకి, ఎందుకంటే ఇది ఎన్జిఓ పేరున్న ఎన్జిఓ కాబట్టి ఇంత ముందే ఇచ్చారు. కాకపోతే మున్సిపాలిటీకి కేవలం 25 సంవత్సరాలకి లీజ్ ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పొడిగించడానికి ఈరోజు ఈ ప్రతిపాదన ద్వారా చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్యస్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజ ఈతగాలం లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదం, అంటే రకరకాల అంటే మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద పనులు, పరికరాలు, వాహనాలు, ఆధునికీకరణ సామాగ్రి మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలను 4 ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడంలో రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విజయవాడ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో కమిషన్ గ్రాంట్స్, అవి 31/3/2026తో దానికి ఉన్న సమయం ముగిసిపోతుండటంతో మరి డీజీ గారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషను, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, వీళ్ళందరికీ కూడా ఈ పనులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు రాటిఫై చేయడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా క్రియాశీలకంగా ఉన్న చేనేత కార్మికులకి మరియు వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, అదేవిధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కెమికల్స్ వాటిని కొనుక్కోవడానికి కానివ్వండి, మరమగ్గాల రిపేర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చేనేత కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తి. మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి, దాదాపు 5,000 మందికి 7,212 మందికి అంటే
మెగా పవర్ లూమ్స్ ఏదో అంటారు, పవర్ లూమ్స్కి. అదేమో హ్యాండ్లూమ్స్, ఇదేమో పవర్ లూమ్స్. 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, వారికి కావాల్సిన ముడి సరుకులు కొనుక్కోవటానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. 25,000 రూపాయలు ఇవ్వబడుతుందని చెప్పేసి నేతన్నల సేవలో భాగంగా ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇదండి దీని ఫిగరు కరెక్ట్గా లేదండి నా దగ్గర. దాదాపు 60,000-70,000 మందికి వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. 50,000-60,000 మందికి. 50,000. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం గణపురం గ్రామంలో 671/1 తదితరాలు, పాములపాడు మండలం తొమ్మలూరు గ్రామంలో 2 గ్రామాల్లో 7.73 ఎకరాల భూమిని మినీ హైడల్ ప్రాజెక్టు నిర్వహణ కోసం మెసర్స్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇవ్వడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 3 ఎకరాల భూమిని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పట్నం గ్రామంలో 3 ఎకరాల భూమిని రిసార్ట్ కానీ లేదా హోటల్, ఇతర పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఎకరానికి 30 లక్షల రూపాయలు మార్కెట్ విలువపై ఏపీటీఏకు బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం కే బొమ్మపేట గ్రామంలో 43.79 ఎకరాల భూమిని ప్రాజెక్ట్ సైట్, కార్యాలయాలు, కార్మిక శిబిరాలు, వర్క్షాపులు, ప్రీ అసెంబ్లీ ప్రాంతాలు, ఫ్యాబ్రికేషన్ యార్డులు వంటి నిర్మాణ సంబంధిత సదుపాయాల ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికన ఎకరానికి 3,25,000 మార్కెట్ విలువ చెల్లింపుపై నెట్ క్యాప్కు దాఖలా పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మార్కెట్కు టర్మ్ లోన్గా 300 కోట్లు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ మరియు చలపతి యూనివర్సిటీ పేర్లను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం 2016 షెడ్యూల్కు సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి, తద్వారా ఆయా స్పాన్సరింగ్ సంస్థలు బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద ఈ 2 ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో ఏంటంటే ఈ బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి విష్ణు ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఈ 2 యూనివర్సిటీస్ రావటం మూలంగా మన యువతకి, స్టూడెంట్స్కి మేలు జరిగింది. 35% సీట్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కోటా కింద ఇవ్వబడతాయి. ఏమండి చలపతి ప్లస్ విష్ణు రెండు ప్లేసా? చలపతి ఏమో లామ్ అనుకుంటాను, లాము. విష్ణు ఏమో భీమవరం. స్టేట్లో ఫస్ట్ మహిళా యూనివర్సిటీ, కంట్రీలో 3rd మహిళా యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో విష్ణు. కంట్రీలో 3rd, ఇప్పుడు దాకా 3 ఉన్నాయి ప్రైవేట్ రంగంలో మహిళా యూనివర్సిటీస్. దాంట్లో ఇదొకటి. మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కేజీ కంటికి గ్రామంలో 50 సెంట్ల భూమిని కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ భూమిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి 1,000 రూపాయల చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన యాజ్ పర్ పాలసీ కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో LPM నెంబర్ 464లో 62.59 ఎకరాల భూమిని మెసర్స్ AM గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 700 మెగావాట్ మరియు సోలార్, 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఎకరానికి 5 లక్షల చెల్లింపుపై నెట్ క్యాప్కు దక్కలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మెసర్స్ శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు LPM నెంబర్ 369